యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా 'దేవర' అనే సినిమాతో మన ముందుకొస్తున్నారు. 'దేవర' గ్లింప్స్ చూసి పలువురు సంచలన వ్యాఖ్యలు చేయగా, నారా బ్రహ్మిణి కూడా తన అన్నయ్యకి సంబంధించిన లేటెస్ట్ గ్లింప్స్‌పై అదిరిపోయే వ్యాఖ్యలు చేసింది. సో, యంగ్ టైగర్ అని ఊరికే అనలేదు. హి ఈస్ నాట్ ఎన్ యంగ్ టైగర్. హి ఈస్ ఎ రోరింగ్ లయన్ అంటూ చెప్తోంది మన నారా బ్రహ్మిణి. నిజంగా అన్నయ్యని చూస్తే ఫ్రేమ్‌లోనూ భయం వేయక మానడం లేదు. ఎందుకంటే ఆయన యాక్టింగ్‌లోనూ, డాన్స్‌లోనూ ఎంతో అద్భుతమైనటువంటి నటనని ప్రదర్శిస్తారన్న సంగతి తెలుసు. కానీ ఇలా భయపెడతాడని కూడా ఇప్పుడే తెలిసింది. 'జై' సినిమాలో మరి చూసినప్పుడు ఆ క్యారెక్టర్‌లో ఎలా అనిపించిందో, ఇక్కడ కూడా అంతే వైల్డ్‌గా అనిపిస్తున్నారు. ఆయన చేసింది దుష్ట సంహారమా? లేదంటే ఇంకేమైనానా అనేది సినిమా మనకి ట్రైలర్ చూస్తే గాని తెలీదు. అయితే ఇప్పుడు మాత్రం ఈ గ్లింప్స్‌లో ఆయన చెప్పిన డైలాగ్‌కి ఆ సముద్రం అంతటి రక్తంతో నిండిపోవడం చాలా కఠినంగా అయితే అనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు దాంట్లో నుంచి ఎలా బయటపడతారు? ఇంతకీ అక్కడ ఏం జరిగింది? అనేది సినిమా కథ. మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారంటూ చెప్తోంది నారా బ్రహ్మిణి. సో, అన్నయ్య గురించి చెప్పడానికి ఇప్పుడు చాలా సమయం సరిపోదు. చెప్పుకుంటూ ఉండొచ్చు. ఒక బర్న్ యాక్టర్ అంటే అది తారక్ మాత్రమే. తారక్ చేస్తే తప్ప ఏది కూడా అంతగా ఉండదు అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. సో, నారా బ్రహ్మిణి అయితే తన అన్నయ్య గురించి పొగడ్తలతో ముంచెత్తేసింది. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని, ఆ ఎన్టీఆర్ ఎమోషన్స్‌లో కింగ్ అని, ఆయన ఎమోషన్‌ని క్యారీ ఓవర్ చేసేవాళ్ళు కానీ, నిలబెట్టేవాళ్ళు గానీ ఎవరు లేరంటూ చెప్తున్నారు. సో, తాజాగా ఈ విషయం సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.